హాయ్ అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నేనైతే మీకోసం మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా టేస్టీగా, ఎమ్మీగా, హెల్తీగా పిల్లలకు, పెద్దలకు, ఇంట్లో వాళ్ళకు నచ్చే మంచి రెసిపీ అండి. మీల్ మేకర్ కర్రీ అండి. చాలా చాలా బాగుంటుందండి మీల్ మేకర్ కర్రీ. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. చాలా బాగుంటుందండి. ఎప్పుడు మనం ఒకే స్టెప్తో కదండి ఇలా రకరకాలుగా చేసి పెడితే ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి రెసిపీ మీకు కావాలంటే ఈ వీడియో చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా మంచి రెసిపీ అండి. హెల్తీగా చాలా బాగుంటుందండి. ఇలాంటి రెసిపీ అయితే చాలా ఈజీగా చేయొచ్చు అండి. ఇంకెందుకండి ఆలస్యం, మన వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. చాలా టేస్టీగా, హెల్తీగా ఈ కర్రీ కోసము నేనైతే ఒక కప్పు మీల్ మేకర్ తీసుకుంటున్నానండి. వాటిని కొంచెం లైట్గా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి, మాడనివ్వద్దు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసిన ఆనియన్స్ వేయించండి. మంచిగా వేయగాలండి ఆనియన్స్ అయితే. తర్వాత మనం మెల్లిమెక్కలు అయితే వేయించుకొని తీసుకున్నాం కదండి, ఇందులో కొన్ని వాటర్ పోసి ఒక 10 minutes నానబెట్టండి. అంతే, ఈజీగా నడిపోయినా అంత ఉడకపెట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ నేనైతే ఆలోపు ఇది ఉడికిపోయిందండి. ఆనియన్స్ ఉడికిపోయినాయి, టమాటాలు వేసాను, టమాటాలు ఉడికిపోయినాయండి. మీకు టమాటాలు అయితే చాలా బాగుంటుందండి. అందులో కొత్తిమీర వేసుకోవచ్చు. టమాటాలను తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. చూడండి, ఒక మిక్సీ జార్లో అయితే టమాటాలు అన్నీ వేసుకుంటున్నాను. కొంచెం చల్లనివ్వండి, వేడిదైతే పట్టకండి మిక్సీ. దీన్ని మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాక అదే కడాయిలో ఆయిల్ ఒక 2 స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేయండి. వేసాక జీలకర్ర, ఆవాలు వేసి మంచిగా వేగనివ్వండి. తర్వాత పచ్చిమిర్చి బగారాకి వేయండి, పచ్చిమిర్చి వేయండి. వేసి మంచిగా వేయించండి. మంచిగా వేగాలండి. ఇవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఆల్రెడీ మనం ఆనియన్స్ అయితే ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇందులో వేయాల్సిన అవసరం లేదు. మీకు ఇష్టమైతే సన్నగా తరిగి ఒక ఆనియన్ వేయచ్చు అండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదండి, అది వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికించుకోండి. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు మంచిగా ఉడికించుకోండి. ఇందులో ఒక 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి వేసుకోండి. మీరు మా స్పైసెస్ తినే తగ్గట్టు వేసుకొని మంచి కలపండి. నా వీడియో అయితే లెంత్ ఎక్కువ అయితే లేదండి, చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దండి. చూస్తుంటే మీకు వీడియో గురించి అర్థమైపోతుంది, రెసిపీ ఎలా చేయాలో. మంచి ట్రిక్ మిస్ అవుతారండి. కొద్దిసేపు అయినాక మూత తీసి చూడండి, ఇలా వాటరు ఇంకిపోయి మంచిగా పైకి రావాలండి. అప్పుడు మనం మేకలు వాటర్ పోసి నానబెట్టుకున్నాం కదండి, మేకలు వేసేయండి. నేనైతే వాటర్తో సహా వేస్తున్నాను. మీరు వాటర్ అవసరం లేదంటే ఓన్లీ మేకలు వేసుకోవచ్చు. ఎందుకంటే నేను వాటర్తో ఎందుకు వేసాను అంటే మంచి ఫిల్టర్ వాటర్ పోసాను, అందుకే నానబెట్టుకున్నాను. మళ్ళీ ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అందుకే వాటర్తో సహా వేసేసాను. చూడండి, మంచి ఉడికిపోయింది. మెల్లిమేకలు అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఒక్క 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. అంత అండి, మసాలా మీల్ మేకర్ రెడీ అయింది. ఎంతో టేస్టీగా, ఎమ్మీగా, సూపర్గా, పిల్లలకు పెద్దలకు నచ్చే మంచి మీల్ మేకర్ మంచి రెసిపీ అండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసము కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలపండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి, పెద్దలకి
పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ, ఈయన మీల్ మేకర్ అయితే చాలా హెల్దీ అండి. అచ్చం చికెన్లా అయితే ఉంటుందండి. చికెన్ ఎలా ఉంటామో టేస్ట్ అయితే చికెన్ లాంటి టేస్ట్ వస్తుందండి. గ్రేవీ అనేది మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం గ్రేవీ ఎక్కువనే చేశానండి. ఇది మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి. ఇంకెందుకండి, ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి మా వాణి కిచెన్ని. ఓకే అండి, బాయ్ అండి.